సంస్కృతం నుంచి తెలుగు భాష పుట్టిందా? ప్రామాణికంగా, ప్రధానంగా సంస్కృత భాష పోకడలు, ప్రత్యయాలు చేరడం వలన మనకి భాషకు అబ్బినయ్యే కానీ, మనది ద్రావిడ భాష జన్యం. మనకి ఆర్యావర్తం, ద్రవిడం అని 2 ఉత్తర భారతం, దక్షిణ భారతం. ఆర్యావర్తం అంతా సంస్కృత భాష ప్రచారంలో ఉండేటప్పుడు. తర్వాత హిందీ ఇట్లా మారిపోయింది. ఇక్కడ ద్రావిడ భాషలు ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. తెలుగు ఇప్పుడు మనం 2 రాష్ట్రాల్లో వాడుకలో ఉన్న ఈ ద్రావిడ భాషలోదే. ఈ 4టిని ద్రవిడ ప్రాంతంలో విస్తరిల్లినవి. ఈ ద్రవిడ దేశంగా అంటే ఎక్కడొచ్చి దేశంలో సగం పైన ఉత్తరం అన్నాం, ఆర్యావర్తం అన్నాం, ఉత్తర భారతం, దక్షిణ భారతం అన్నాం. ఇది దక్షిణ భారతంలో వాడుక భాషగా ద్రావిడ ఉంది కాబట్టి ఇది ద్రావిడ భాషా జన్యం అనేదే సిద్ధాంతీకరింపబడింది దాదాపుగా. కాకపోతే సంస్కృత పోకడలు మన దాంట్లో ఎక్కువ ఉన్నాయి. మన పండితులు కానీ, మనకి సంస్కృతం నుంచి వచ్చిన అక్షరాలు కానీ దాని పోకడలు, ప్రత్యయాలు చేర్చితే వెంటనే పదం చక్కగా అమరడం వలన, అందువలన ఇది వీటినే ఇండో ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటారు. ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, తుళు, కొడగు, గోండు ఇట్లా కొన్ని ఉన్నాయి. వీటిని దక్షిణ ద్రావిడ భాషలు అంటారు. ఆ దక్షిణ ద్రావిడ భాషల్లోనే ఇది ఉంది. అంటే ఇక్కడ సంస్కృతానికి మనకి జన్యజనక సంబంధమా అంటే అందులో నుంచి ఇది పుట్టిందా, సోదర సంబంధమా అని అంటే మనది ప్రాథమికంగా జన్యజనక సంబంధం మనకి ద్రావిడ భాషలోనే ఉంటుంది. కాకపోతే ఆ సంస్కృత ప్రత్యయాలు చేసుకొని ఒక వర్ణాన్ని, అక్షరానికి కానీ, పదానికి కానీ ఒక అందాన్ని సంతరింపజేసుకోవటానికి తేలిగ్గా అది ఉంది.